హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఒక వైరల్ వీడియో ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుందో తెలుసా? కేరళను కుదిపేస్తున్న దీపక్ ఆత్మహత్య కేసు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలో ఇసుక వేసిన రాళ్ళని జనసంద్రంలో తరచుగా పోటీ పడుతూ ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు చూసే రంగులు కొత్తగా కనిపిస్తాయి. పాతదారి మీదే మళ్ళీ కొత్త ప్రయాణాలు చేస్తున్నాం. అలాంటి సందర్భం ఒకటి ఈరోజు కొత్త కోణాన్ని మనకి చూపించింది. అసభ్యకరమైన వింత చేష్టలు తరచుగా వింటూ ఉన్నాం రోజు ఎక్కడో ఒక దగ్గర. ఈ కామభూతం మరో కుటుంబంలో విషాదం చిమ్మించింది. కానీ ఈ రోజుల్లో కొత్త కోణంగా కామభూతానికి మించిన ఒక వైరల్ అవ్వడం, సెలబ్రిటీ స్టేటస్ని పొందాలనుకోవడం, అలాంటి పెనుభూతం ఒకటి ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని కదిలించి వేసింది. ప్లీజ్ ఈ వీడియోని వీలైనంత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు బస్ ప్రయాణం అంటే ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఈ రోజుల్లో ఫ్రీ బస్ కారణంగా రోజు ఒక కొత్త తొక్కిసలాట్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ కేరళలో ఈ బస్ సంఘటన కొత్తగా జరిగింది. ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. దీనిని పరువు హత్యగా పరిగణిస్తామో లేదో తెలియదు, కానీ దీనికి కారణం తలాతోక తెలియని వ్యూవర్స్ అండ్ షేర్ చేసిన వాళ్ళది. ఒకవైపు మాత్రమే చూస్తే ఫెమినిస్ట్ల హత్య కూడా. ఈ సంఘటన దీపక్ అనే ప్రయాణికుడిది. అతనికి ఒక 41 ఏళ్ల వయసు ఉండొచ్చు. రోజు తరచుగా బస్ ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఆ బస్లో తనతో పాటు చాలామంది ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేస్తున్నారు. అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు. పాపం వెనకాల అమ్మాయిని చూసుకోకుండా తాకడం మాత్రమే అతను చేసిన తప్పు. లేదా కావాలనే తాకుతున్నాడా అనే సందేహం. కానీ అక్కడున్న మహిళలు మాత్రం అతను తనని తాకుతున్న ఓపిక్గా వీడియో తీస్తూ అతన్ని కవర్ చేసింది. అలాంటి వీడియోలు త్వరగా వైరల్ అవుతుంది. అలాంటి వాటికి త్వరగా రియాక్షన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలో ఎలాంటి సమస్యలతో సతమతం అవుతున్నా ఇలాంటి సెక్షువల్ డ్రెస్సింగ్ గురించి ఏ ఒక్క మాట వినిపించినా ఎక్కడ లేని ఫెమినిస్టులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తారు. అలాంటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీడియోని తనకి తాకుతున్నా తను పరువు లెక్కు చేయకుండా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవ్వాలి అని అనుకుంది. ఇంకొంచెం డీప్గా చూస్తే తనే కావాలని దగ్గరికి జరిగిందా లేదా ఆయన తనని తాకడానికి ప్రయత్నిస్తున్నాడో తెలీదు, కానీ వీడియో మాత్రం ఇద్దరికి ఇష్టంగా తీసినట్టు కనిపిస్తుంది. తను తన ఫేస్లో అవభావాలని గర్వంగా చూపిస్తున్నట్టు, ఆయన మోచేయిని వక్షోజాలను తాకుతున్నట్టు వీడియోలో రికార్డింగ్ చేసుకుంది. అయితే ఆ వీడియోలో క్లియర్గా ఆయన తన మీద దృష్టి పెట్టినట్టు ఎక్కడా కనిపించలేదు. కానీ తను మాత్రం తను బాగా తెలిసినట్లు, రోజు అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఈ రోజు వీడియో తీసి చూపించాలని నిర్ణయించిందేమో అన్నట్టు కనిపిస్తుంది. సాయంత్రానికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. తలాతోక తెలియని ఫేక్ ఫెమినిస్ట్లో దానికి నైట్ అంతా వైరల్ చేశారు. వాస్తవానికి అక్కడ జరిగిన లైంగిక స్పర్శలు కూడా లేవు. కానీ నిజం కన్నా ముందే అక్కడ అబద్ధం ప్రచారమైంది. ఆ అబద్ధం చెప్పిన సాక్ష్యానికి వాస్తవం కన్నా ముందు అవాస్తవం పాకిపోయింది. ఎంతలా అంటే ఆ మనిషి జరిగిన సంఘటన గురించి ఇంట్లో వాళ్ళు కానీ మిత్రులతో కానీ చర్చించకుండా పరువు ఆత్మహత్య చేసుకునే అంతలా. ఈ పోటీ ప్రపంచంలో కష్టానికి రాని ఫలితాలు ఇలా సోషల్ మీడియాలో వస్తుంది. అలాంటిది వచ్చే కంటెంట్ ఏదైనా వైరల్ అవ్వడానికి పడుతున్న అవస్థ మామూలుగా లేదు. ప్రతిష్టలు సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఫ్రీడమ్ అనే పేరుతో చెలరేగిపోతున్నారు. ఇప్పటిదాకా రోడ్డు మీద డాన్స్ చేయడం, పార్క్ పేరుతో లౌంగిక చేష్టలను చూపించి అంటుకోవడం మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు ఒక ఫేక్ ఫెమినిస్ట్ అందరూ కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేలా చేశారు. ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేశారు. తప్పు ఎవరిది తెలియకుండా ఒక పాత రోజుని కొత్త కథగా మలిచారు. జరిగిన దాంట్లో తప్పు ఎవరిది, ఏంటి, ఎలాంటి విషయంలో జరిగింది అని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలనేదే ఈ ఒక్క వీడియో కంటెంట్.